Hello, Namaste, Jai Shri Krishna, Radhe Radhe. Welcome to your favorite show, Kanchipuram Kamakshi Wedding Cells. Lucky Lady Live Show, Kanchipuram Kamakshi Wedding Cells, Sainipuri and Hapsiguda. So, ఈ రెండు షోరూమ్స్ కూడా ఎంతో అత్యంత వైభవంగా కూడా మనందరికీ కూడా మంచి గచ్చిపట్టు శారీస్ తో పాటు ఫ్యాన్సీ శారీస్, హై ఫ్యాన్సీ శారీస్ తో మనకు మంచి మంచి రేంజెస్ లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి కంచిపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్. సో, విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భావో భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. విష్ణు సహస్రనామం చాలా మంది కూడా పొద్దున లేవగానే లేదంటే సాయం సంధ్య వేళలో అందరూ కూడా ఆ నారాయణను కొలుస్తూ పూజిస్తూ చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉంటారు. చాలా మంది మనము ఎవరైతే గురువులుగా భావిస్తామో అలాగే మనకంటూ ఫ్యామిలీస్కి కూడా కొంతమంది గురువులు ఉంటూ ఉంటారు, పూజారులు ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా చెప్పిన సందర్భాల్లో మనము విష్ణు సహస్రనామం ఏంటి, లలితా సహస్రనామం ఏంటి, ఇలా అమ్మవారిని అయ్యవారిని కొలుస్తూ ఉంటాం. చాలా వరకు ఇవాళ నేను మా గురుగారి ద్వారా ఒక విషయం నేర్చుకున్నాను, అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. విష్ణు సహస్రనామం మనకు ఖడ్గమాల, తర్వాత కనకధార స్తోత్రం, ఆ తర్వాత లలితా సహస్రనామం ఎవరు ద్వారా మనము తెలుసుకున్నామో అది ఎవరు రాశారో అనేది మనం ఒకసారి చర్చించుకున్నాం కూడా మన లైవ్లో ఒకసారి. ఎప్పుడు లాస్ట్ ఒక 5-6 months బ్యాక్ ఎవరు రాశారు అంటే ఆదిశంకరాచార్యుల వారు. ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఆయన భిక్షాటన చేస్తూ దేశ సంచారం చేస్తూ ఆదిశంకరాచార్యుల వారు భిక్షాటన చేస్తూ ఉంటే ఒక ముసలావిడ దగ్గర కేరళలో ముసలావిడ ఇంటికి వెళితే అమ్మా భిక్షాందేహి అని అడిగితే ఆవిడ దగ్గర ఏమీ ఉండదు. ఆ ముసలావిడ దగ్గర ఒక్క ఉసిరికాయ ఉంటే ఆ ఉసిరికాయ కూడా ఆమె దగ్గర ఏం లేకున్నా కానీ ఆ దానం చేసే గుణం చూడండి. ఆ ఒక్క ఉసిరికాయ వేస్తే ఆది శంకరాచార్యుల వారు ఆవిడ ఉన్న బీదస్థితిని చూసి అమ్మవారిని ఇలా కొలిచారట. అదే ఇంట్లో అక్కడే నిల్చొని కొలిస్తే అమ్మవారే ఆయన నాలుక మీద కనకధార స్తోత్రాన్ని అలా రాసేసింది. ఆ ఇంట్లోనే మొత్తం కూడా బంగారు ఉసిరికాయలు పడ్డాయి. అండ్ ఇప్పటికీ ఆ ఇల్లు కేరళలో ఉంది, మీరు చూడొచ్చు. నేను కూడా మొన్న రీసెంట్గా వెళ్ళేసి వచ్చాను. అంటే అక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఉన్న టెంపుల్, అక్కడ ఆయన తిరిగిన ఆయన పుట్టిన ప్లేసు అదంతా కూడా ఆ ఇంటి పరిసరాలన్నీ కూడా చూసేసి వచ్చాను. అయితే అలాగే ఆది శంకరాచార్యుల వారు మనకు కనకధారా స్తోత్రము అలాగే లలితా సహస్రనామం ఎలా రాశారో మనం అవి చదువుకుంటే కూడా మనకు మనసా వాచ్యకరణ ఎంత బాగుంటుందో మనకు తెలుసు కదా. చాలా పవిత్రంగా ఉంటాము, చాలా చక్కగా ఒక మంచి వైబ్ ఉంటుంది మన మనసులో కానీ మన బాడీకి కానీ. అలాగే విష్ణు సహస్రనామం కూడా ఎవరు రాశారు, ఎవరు ద్వారా మనకు తెలిసింది అని మనం తెలుసుకుంటే కనుక మహాభారత కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఆయన చనిపోతూ శ్రీకృష్ణ పరమాత్ముడిని కొలుస్తూ విష్ణు సహస్రనామము ఆయన నోటి ద్వారా అనర్ఘళంగా చెప్పాడట. విష్ణుమూర్తిని కొలుస్తూ విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు భూతకృద్భావో భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర. ఇలా చెప్పుకుంటూ పోతే విష్ణు సహస్రనామం మనకు శ్లోకాలన్నీ వస్తూ ఉంటాయి. అలా చదువుతున్నప్పుడు మరి అది ఎప్పుడది ఆ కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది? 15th, 14th, 16th centuryలో కదా. మనము ద్వాపర యుగం నాటిది కదా ఇది. సో భీష్మాచార్యుల వారు ఎవరు? మనకు కౌరవులకి పాండవులకి తాతగారు. అలా ఆయన చనిపోతున్నప్పుడు ఆయన కమాండరు, ఆయన గురువు కూడా వాళ్ళందరికీ కూడా. సో ఆయన చనిపోతూ అంపశయ్య మీద ఆయన విష్ణు సహస్రనామాన్ని ఆయన నోటి ద్వారా శ్రీకృష్ణుడు ముందరుంటే అలా అనర్ఘళంగా చెప్పుకుంటూ పోయారట. అప్పుడు ఆ విష్ణు సహస్రనామం మరి కృష్ణుడు చెప్పాడా అంటే కాదు. ఆ టైంకి ఆయన మనవరు నకులు సహదేవులు ఉంటారు కదా, పాండవుల్లో చిన్నవాళ్ళైన నకులు సహదేవులు ఉంటారు కదా, సహదేవులకి ఒక లింగం ఉండేదట మెడలో. అది సూతక స్ఫటికం అనేది. స్ఫటికలింగం మనకు తెలుసు కదా ఎలా ఉంటుందో, చాలా చల్లగా ఉంటుంది. అలాగే మనం దాన్ని పట్టుకుంటే ప్యూర్ది. చాలా వరకు కూడా నకిలీలు అమ్ముతూనే ఉంటారు, 100కు 100 నకిలీలే దొరుకుతుంటాయి. కానీ స్ఫటికం అనేది ప్యూర్గా చాలా క్రిస్టల్ క్లియర్గా లోపల ఏ చిన్నది కూడా మనకు మరక లేకుండా చాలా జాగ్రత్తగా ప్యూరిటీ ఉన్నది తీసుకుంటే కనుక మనం దాన్ని పట్టుకుంటే కూడా చాలా కూల్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. అలా సహదేవుడు అంపశయ్య మీద భీష్మాచార్యుల వారు ఆ విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం చదువుతున్నప్పుడు సహదేవుడు ఆ లింగం పెట్టుకున్నాడట మెడలో. ఆ లింగం చదువుతూ ఉంటే అది గ్రహించుకున్నదంట. అది సూతక స్ఫటికం అంటారట దాన్ని. సో అది గ్రహించుకున్నప్పుడు ఆ తర్వాత ఆయన ద్వారా దాన్ని ఎవరికి కృష్ణ పరమాత్ముడు దాన్ని ఎవరి ద్వారా బయటికి రావాలి అని రాశాడంటే వ్యాస భగవానులు ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ విష్ణుమూర్తి అవతారమే. ఆయన్నే మనకు మహాభారతము, రామాయణం ఇవన్నీ కూడా రాయడం జరిగింది, అవునా? సో మహాభారతాన్ని రాసినప్పుడు
ఇది కూడా వ్యాస భగవానునికి విష్ణుమూర్తి ఇచ్చిన ఒక గొప్ప విష్ అన్నమాట అది. సో ఆయన ద్వారా మనకు సహదేవుడి ద్వారా దాన్ని వ్యాస భగవానుల వారు ఆ స్ఫటికాన్ని మనం పూజిస్తే కనుక అదంతా కూడా బయటికి చెప్పేసిందని చెప్పి పురాణాల్లో ఉంది అది. సో స్ఫటికం ద్వారా మనకు విష్ణు సహస్రనామము వ్యాస భగవానుల వారు విని ఆ తర్వాత రచిస్తే దాన్ని మనము చక్కగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పూజించుకుంటున్నాం. విష్ణు సహస్రనామం కనుక మీరు మనస్ఫూర్తిగా చాలామంది చెప్తుంటారులేండి, చదువుతాంలే, ఏముందిలే ఒకసారి చదువుదాం, లేదంటే వింటే సరిపోతుంది, ఒక 4 లైన్లు చదివితే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఎంత పవర్ఫుల్లో తెలుసా? మీరు ఉదయం కానీ సాయం సంధ్య వేళల్లో కానీ ఎప్పుడైనా కానీ ప్రశాంతంగా కూర్చొని ఆ శ్రీమన్నారాయణుని మనసులో తలుచుకుంటూ విష్ణు సహస్రనామం చేసి చూడండి. మీ మనసులో ఏదైనా అనుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. ఇది మాత్రం వాస్తవం. సో అలా చేయండి. మీ అనుకున్న కోరికలన్నీ వేరు కూడా నెరవేరాలని కోరుకుందాం. ఓకే, ఫస్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, హాయ్ స్వాతి గారు. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గుడ్ మార్నింగ్. రాధే రాధే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సత్య అండి. సత్య గారు ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సత్య గారు. ఏం సంగతులు? నిన్న రాలేదు. నిన్న మా మ్యారేజ్ యానివర్సరీ, అందుకే రాలా. థ్యాంక్ యూ. అందుకని ఇంకా నిన్న నేనేం చేశానంటే నృసింహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. నేను మా వారు యాదగిరిగుట్ట వెళ్ళేసి వచ్చాం. నాకు నిజం తెలుసా, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు టెంపుల్స్కి వెళ్ళేసేసి ఆ వైబ్స్ అలా మొత్తం తీసుకోవడం ఇష్టం నాకు. అది కూడా స్వయంభూ టెంపుల్సే ఇష్టం. అదే బాబా గారిది ఆ రోజు వచ్చినప్పుడు మొన్న కొత్త షిరిడి వెళ్ళారు కదా బాబా. అవును అవును, ఆ రోజు భక్తిలో చూశాను. చూసారా? గురు పౌర్ణమి రోజు అక్కడే ఉన్నాను నేను. గురు పౌర్ణమి అదంటే అఫీషియల్ డ్యూటీ, అది అఫీషియల్ గా వెళ్ళాను, మన ఆఫీస్ తరపు నుండే వెళ్ళాను. అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చూసారా? అయితే అప్పుడు జన్మధన్యమైపోద్దండి బాబోయ్. అంతే కదా, మీకు కూడా అలాగే జరగాలని కోరుకుంటాను నేను. మేము వెళ్ళలేకపోయినా చూసామండి మీ భక్తి ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఒక బాబు. చదువుకుంటున్నాడా? 10th క్లాస్. 10th వచ్చాడు. అబ్బో, సో సీరియస్ గా ఉండాలి కాన్సన్ట్రేషన్ వాడి మీద ఇప్పుడు. ఇంకా రోజు చదివిస్తున్నాను కూర్చోబెట్టి. అవునా? సూపర్. ఏంటి వాడి ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాడు? మామూలుగా అయితే దానికి పోలీస్ అవ్వాలన్నది. ఓ సూపర్. సో ఇప్పటి నుంచే వాడికి ఏ పేపర్ దొరికితే ఆ పేపర్లో, ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్, ఎక్కడ ఏది కనిపించినా వాడి చెవులో వేసేస్తూ ఉండండి అంతే. బికాజ్ పోలీస్ అంటే మనకు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి కదా, ఐఏఎస్ ఐపీఎస్ అంటే గ్రూప్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి చాలా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఇంపార్టెంట్. అలర్ట్గా ఉండాలి, ప్రతి న్యూస్ ఇంపార్టెంటే. ఓకే, సో ఎనీవేస్ మీ బాబు అనుకున్నది కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను నేను. భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. సో మరి క్వశ్చన్ అడిగినా రెడీయా? స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది. సత్య గారు చూసేయండి మీ క్వశ్చన్. మహేష్ బాబు యువరాజు మూవీలో హీరోయిన్ ఎవరు? మహేష్ బాబు యువరాజు మూవీలో హీరోయిన్ ఎవరు? మీ ఆప్షన్స్: శ్రియా, సిమ్రన్, త్రిష. సిమ్రన్. Simran. Okay, please log the answer be Simran. Wonderful. Congratulations. Well done Satya garu. Congratulations andi. Kanchipuram Kamakshi Wedding Cells nunchi beautiful saree vachesindi meeku. Thank you andi. Okay, nice talking to you Satya garu. Take care. All the best. Lucky Lady live show. Next lucky call chudam. Hello. Hello. Namaste. Evaru maatladutunnaru? భీమవరం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు కుమారి. కుమారి గారు ఫ్రమ్ భీమవరం. అవునండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను కుమారి గారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లోనే ఉంటామండి. హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. అయిపోయినాయా పనులన్నీ? అయిపోయాయా? అన్నీ అయిపోయినాయండి. ప్రశాంతం అలా పనులన్నీ ఓ సైడ్ అలా కూర్చొని అన్ని చేసేసుకుంటే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. టీవీ పెట్టుకొని కూర్చుంటారు. ఓకే ఓకే. సో మీ పిల్లలు కుమారి గారు? పిల్లలు 2 బాబులు, 1 పాప అండి. ఓకే, వెరీ గుడ్. సో ఎంతమంది మీరు? మీ ఇంట్లో తోటి కోడళ్ళు, ఆడపడుచులు ఎంతమంది?
ఒక ఆడపడుచండి, ముగ్గురు మరుదుగారు. మీరే పెద్ద? నేను పెద్ద కోడలు. ఇంటికి పెద్ద కోడలు అయితే అవునండి. బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి అయితే. అవునండి. అందరూ సమానంగా పంచుకున్నప్పటికీ కూడా ఎంతైనా ఇంటికి పెద్ద కోడలు ఇదే వేరు, హోదానే వేరు, ఆ రెస్పెక్ట్ వేరు. అంతే అంటారా? అంతే కదా. అంతే మరి. నేను ఇంటికి పెద్ద కోడలే, వీళ్ళు ముగ్గురే, ఆడపడుచులు లేరు కానీ వీళ్ళు ముగ్గురే, నేను ఇంటికి పెద్దదాన్నే. అందరూ సమానంగానే ఉన్నప్పటికీ కూడా అంతే, ఫస్ట్ ఎవరైతే అలా ఎంటర్ ద డ్రాగన్ అడుగు పెడతారో కోడలుగా వాళ్ళు కాదు, అంతే. అది పెద్ద హోదానే ఉంటుంది అంతే. బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి అంటున్నా. పెద్దతనం వేరు, బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి. ఏమంటారు మన చిన్న తోటి కోడలు, అక్క నీకు తెలుసు కదా నువ్వే చేసేసాయి అని అంటారు, అంతే కదా. ఓకే. సో ఏం వంట చేశారు ఇవాళ? ఏంటండి? ఏం వంట చేశారు ఇవాళ? ఇవాళ బీరకాయ కూర అండి. ఏం కూర? బీరకాయ కూర. ఓకే ఓకే, సరే. అయితే క్వశ్చన్కి వెళ్దాము. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది, కుమారి గారు చూసేయండి. మీ క్వశ్చన్ ప్లీజ్. జూనియర్ ఎన్టీఆర్, ఆర్తి అగర్వాల్ కాంబోలో వచ్చిన సినిమా ఏది? మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమా ఏది? మీ ఆప్షన్స్: అడవి రాముడు, సింహాద్రి, అల్లరి రాముడు. అడవి రాముడు, సింహాద్రి, అల్లరి రాముడు. అడవి రాముడు. అడవి రాముడు కాదు, ఇంకొక రాముడు. నేను క్లూ ఇచ్చేసాను కుమారి గారు మీకు. ఓకే, ప్లీజ్ లాక్ ద ఆన్సర్. సి, అల్లరి రాముడు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. కంచిపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్ వారి నుండి ఒక లవ్లీ శారీ గెలిచేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కుమారి గారు. టేక్ కేర్, బాయ్. వెల్, మనందరికంటే మీ అందరికి, నాకు కాదులేండి, ఏం చక్క మీకే స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్, సైనిక్ పురి అండ్ హబ్సిగూడ. సో 25% to 50% డిస్కౌంట్స్ లో మనకు ప్యూర్ కంచిపట్టు చీరలు, అలాగే హై ఫ్యాన్సీ శారీస్, కంచి, ధర్మవరం, ఉప్పాడ, ఇంకా బోలెడని వెరైటీస్ వచ్చేసేసాయి ఆ పట్టులో. ఇంకా నాకు ఒక 2-3 తెలుసు కానీ మీ అందరికీ బాగానే తెలుసుగా. సో ఎటువంటి కలర్ కాంబినేషన్ కావాలన్నా అండ్ మంచి మన్నికతో ఉన్న శారీస్ కావాలన్నా తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. లైన్ కట్ అయిపోయింది, మరొక ట్రై చేద్దాం. హలో. ఓకే, కాల్ డ్రాప్ అయిపోయింది. బాగా వర్షాలు పడుతున్నాయి అసలు. ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుండి అయితే హైదరాబాద్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది. నాకు వర్షాలు పడాలనే ఇష్టం, మీకు తెలుసు కదా. ఎండుకో సూర్యుడు అంటేనే నాకు అస్సలు పడదు, ఎండ అంటేనే పడదు. ఎందుకంటే సంవత్సరం పొడవునా కూడా ఎండలే ఉంటున్నాయి. ఈ 4 రోజులైనా వర్షాలు పడితే కొంచెం రైతులు కూడా సంతోషపడతారు, వాళ్ళు కూడా వరి నాట్లు వేసుకుంటారు కదా. వెల్, సో మరి కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్లో మనం రీసెంట్గా కూడా మొదటి నుండి ఎప్పటి నుండో కూడా సైనిక్ పురిలో ఉంది అండ్ రీసెంట్గా హబ్సిగూడలో వాళ్ళు ఓపెన్ చేశారు. అండ్ హబ్సిగూడ చుట్టుపక్కల ప్రాంతాల వారు అండ్ దగ్గర అయ్యే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, హాయ్ అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? దివ్య అండి. దివ్య గారు బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడి నుంచి? 2వ శుక్రవారం కలిసి క్వశ్చన్ డిస్ప్లే అయిపోయిందండి నాకు. అయ్యో, అవునా? ఓకే, 2వ శుక్రవారం కాల్ కట్ అయిపోయిందా మీది? అవునండి. పోనీలేండి, ఈసారి జాగ్రత్తగా లైన్ కట్ అవ్వద్దు, నెట్వర్క్ ఇష్యూస్ ఏవి ఉండొద్దు, చక్కగా మాట్లాడుకుందాం. మరి వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారా మొన్న? చేసుకున్నామండి. చేసేసుకున్నారు. ఇంకా అయిపోవచ్చింది మనకి, ఇంకా శనివారంతో లాస్ట్ శ్రావణ మాసం కూడా భాద్రపదంలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఓకే, బాగా జరిగిందా పూజ? బాగా జరిగిందండి. ఆ రోజే ఫంక్షన్ ఉంది, ముత్తైదులు చాలా మంది వచ్చారండి. ఏం ఫంక్షన్ చేసుకున్నారు? ఆ రోజు మా బావగారి పిల్లలకి ఫంక్షన్ అయితే వచ్చారు. మరి ఇంకా ఫంక్షన్ తో పాటు ఇది కూడా చాలా బాగా చేసేసుకుని ఉంటారు అయితే. అవునవును. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో అమ్మవారి ఆశీస్సులు మీ ఫ్యామిలీ అందరికీ ఉండాలని కోరుకుందాం. సో క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తాను, లైన్ లోనే ఉండండి మీరు, సరేనా? ఓకే అండి. టెన్షన్ పడొద్దు అస్సలు. లక్కీ లేడీ లైవ్ షో లైన్ లో ఉన్నారా? ఉన్నానండి. అమ్మయ్యా, ఓకే. క్వశ్చన్ అడిగినా రెడీయా మరి? ఓకే అండి. ఓకే, స్క్రీన్ మీద చూసేయండి, మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది. ప్రభాస్ యోగి సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరు?
యోగిలో హీరోయిన్ ఎవరు? ప్రభాస్తో నటించిన హీరోయిన్. మీ ఆప్షన్స్ నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్. నయనతార అనుకుంటున్నానండి. నయనతార అనుకుంటున్నారు. ఎస్, విల్ లాక్ ద ఆన్సర్ ఏ నయనతార. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. వెల్ డన్. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్ నుంచి చక్కటి చీర గెలిచేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే, సో మరి చూసారు కదా ఇవాళ కాలర్స్. సో చక్కగా మాట్లాడుతున్నారు. అండ్ నాకు మాటల కంటే ఎక్కువ నాకేం కావాలో మీకు తెలుసు కదా, సాంగ్స్ పాడితే బాగుంటుందేమో. చక్కగా ఎంతో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ కిచెన్లో గరిట తిప్పుకుంటూ పాడుకునే బదులు నాకు కూడా వినిపిస్తే బోలెడు మంది వింటారు కదా. దేశమంతా కూడా మన ప్రోగ్రామ్ చూస్తున్నారు, వింటారు కదా మీ వాయిస్. మంచి పాటలు కూడా పాడొచ్చు కదండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హాయ్ అండి స్వాతి గారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మధులత అండి. మధులత గారు బాగున్నారా? చాలా బాగున్నానండి, మీరు కూడా చాలా బాగున్నారు ఈ రోజు. నేను చీర ఇస్తాను, మీరు నన్ను పొగడొద్దు అంతే. లేదు లేదు, అలా చాలా బాగున్నారు. అలా కాదా? ఓకే, థ్యాంక్ యూ మధులత గారు. థ్యాంక్ యూ మధులత గారు. బాగుంది. ఏం బాగుంది? శారీ కలర్ బాగుంది. శారీ కలర్, ఇది కనకాంబరం కలర్ బాగుంటుంది, లైట్ కలర్ గా. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మా ఫేవరెట్ కలర్ స్కై బ్లూ అండి. స్కై బ్లూ ఇష్టం. ఎన్ని ఉన్నాయి స్కై బ్లూలో మీకు శారీస్? చాలా డ్రెస్సెస్, శారీస్ అన్ని. మనకు నిజంగానే మనసుకు ఒక కలర్ నచ్చుతుంది. మనకు మనసుకు ఒక కలర్ నచ్చినప్పుడు అవి ఎలాగో ఉంటాయి. షాప్ కి వెళ్ళి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ కలర్ తీసుకోవద్దని చెప్పి అదే తీసుకొచ్చుకుంటాం ఇంటికి. అదే అవుతుంది మళ్ళీ ఎన్ని ఉన్నా గానీ. ఓకే, సో ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మధులత గారు? ప్రస్తుతానికంటే ఫ్రెండ్స్ ఎవరు లేరండి, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయితే ఫ్రెండ్స్ ఉండద్దా? ఇదెక్కడ చూద్దాం, ఫ్రెండ్స్ ఉండాలి కదా. చిన్నప్పటి ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ అంటే పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు, కాంటాక్ట్ ఎవరు లేరు. మనకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్, కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్, అలా లేరా? లేరండి. ఉండాలబ్బా. నన్ను చేసుకోండి అయితే, నేను బెస్ట్ ఫ్రెండ్ అయితాను మీకు. ఓకే ఓకే అండి, ఓకే సూపర్. కానీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండాలి. మనకు బోర్డు మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా మనసుకు నచ్చి మనకు ఏమంటారు ఆప్యాయతో మాట్లాడే ఒక మంచి ఫ్రెండ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. మనం ఏదైనా షేర్ చేసుకోవాలనుకునే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేకుంటే ఉన్నారు, మా పిన్ని వాళ్ళకి చెప్తుంటా, మా పిన్ని బెస్ట్ ఫ్రెండ్. మీ పెన్ని బెస్ట్ ఫ్రెండా? ఓకే సూపర్, అయితే వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు మీకు మధులత గారు? లేదండి, ఇంకా 2 years అయింది మ్యారేజ్. 2 years అయింది మ్యారేజ్ అయ్యి. సో యూ వెయిటింగ్ ఫర్ దాట్. ఓకే, సో బుల్లి శ్రీకృష్ణుడు పుట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ అడిగానా? రెడీయా? రెడీ అండి. ఓకే, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాను చూసేయండి. రామ్ చరణ్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ఏది? రామ్ చరణ్, అమలా పాల్ జంటగా కలిసి నటించిన సినిమా ఏది? మీ ఆప్షన్స్ రచ్చ, నాయక్, ఎవడు? నాయక్ అండి. నాయక్. ఓకే, ప్లీజ్ లాక్ ద ఆన్సర్ బి నాయక్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. చక్కటి చీర గెలిచేసుకున్నారు. ఎవరిది? హలో, ఎవరి చీర గెలుచుకున్నారు చెప్పండి? మధులత. మధులతనే. మీరు మధులతనే నాకు తెలుసు. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్ వారి నుంచి ఒక మంచి చీర గెలిచేసుకున్నారు మధులత గారు. ఓకే, సో ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఒక చక్కగా కృష్ణుడు కానీ లేదంటే గోపికమ్మని కానీ చక్కగా మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బాయ్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామా? హలో. హలో. హలో హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాణి అండి, అనకాపల్లి. అనకాపల్లికి రాణి అయితే మీరు? అనకాపల్లి దగ్గరకు వచ్చి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి రాణి గారు అని అంటే వచ్చేస్తున్నారు అయితే? వచ్చేయండి. మీరు వచ్చేయాలైతే. ఓకే రాణి గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫ్ ఏనా? చూస్తున్నారా రోజు మన ప్రోగ్రామ్ ని మీరు? చూస్తున్నానండి, మీరు రాలేదు కదా. నిన్న రాలేదు. ఓకే, అయితే చక్కగా. ఎస్, నిన్న మా మ్యారేజ్ డే. సో అందుకే నిన్న లీవ్ తీసుకున్నాను, అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం. సరే, మరి క్వశ్చన్ అడిగినా టైం అయిపోతుంది. స్క్రీన్ మీద మీ క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. అల్లు అర్జున్ పరుగు సినిమాకి దర్శకుడు ఎవరు?
పరుగు సినిమా చాలా బాగుంటుంది, దాంట్లో పాటలు కూడా. నమ్మమేమో గాని అందాల యువరాణి, మంచి ఉంటుంది ఆ పాట. అందులో ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు? బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, వంశీపైడిపల్లి. బొమ్మరిల్లు భాస్కర్ అనుకుంటున్నారు, నేను కూడా అదే అనుకుంటున్నాను. లాక్ ద ఆన్సర్ ఏ ప్లీజ్. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్, వెల్ డన్. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ వారి నుండి చక్కటి చీర గెలిచేసుకున్నారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. వెల్, ఇవాళ ఎపిసోడ్ చూసారు కదా, అందరు కూడా లవ్లీ శారీస్ గెలిచేసుకున్నారు కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సెల్స్, సైనిక్ పురి అండ్ హబ్సిగూడ వారి నుంచి. ఓకే, మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ శారీస్, మరి పండగలు మనకేమిటో ఈసారి వెంటనే వచ్చేస్తున్నాయి కదా పండగలు, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. ఇంకో నెక్స్ట్ బుధవారమే మన వినాయక చవితి వరకు కూడా మీరు మంచి చీరలు గెలుచుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. చక్కగా నాకు కాల్ చేయండి, లవ్లీ శారీస్ గెలిచేసుకోండి. ఓకే.